ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్ క్వాలిటీ లేదు అని అంటే oocyte క్వాలిటీ ఎలా ఉంది తెలుసుకోవచ్చా. మీ ఏజ్ కనుక 30 years కన్నా తక్కువ ఉన్నట్లయితే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్ క్వాలిటీ అనేది బాగుండడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునేటప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక బెస్ట్ అనమాట. ఏజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు డిటర్మైన్ ఎగ్ క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా కనుక మెడికల్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి ఉంది, లేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంది. పీసీఓడి సమస్య లేదు బట్ స్టిల్ పీరియడ్స్ అనేవి కొంతవరకు ఇర్రెగ్యులర్గా ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాడీలో ఉంది, లేదు అని అంటే ఎండోమెట్రియోసిస్ అర్లీ స్టేజెస్లో ఉన్నప్పటికీ కూడాను సివియర్గా పెయిన్ వస్తుంది పీరియడ్స్లో అంటే ఇట్ కెన్ బి ఎండోమెట్రియోసిస్ అనమాట. ఎండోమెట్రియోసిస్ అనే సమస్య ఉందా లేదా అనేది కూడాను మీరు చెక్ చేసుకోవచ్చు స్కాన్ ద్వారా. పీసీఓడిలో ఎగ్ కౌంట్, నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడాను ప్రెగ్నెన్సీ ఇచ్చే oocytes అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ కూడాను రికరెంట్గాను ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ జరగడము, లేదు అని అంటే కనుక మిస్క్యారేజెస్ అవ్వడము, లేదంటే అసలు ప్రెగ్నెన్సీనే రాకపోవడము పీసీఓడి సమస్యలో జరుగుతూ ఉంటుంది. వీర్య కణాలు ప్రెగ్నెన్సీ రావాలంటే అసలు ఎలా ఉండాలి? వీర్య కణాలు ఎట్లా ఉంటే ప్రెగ్నెన్సీ రావచ్చు అంటే కన్సిడరింగ్ ద ఉమెన్ బీయింగ్ నార్మల్, మేల్స్లో స్పర్మ్ కౌంట్ కానీ మొటిలిటీ కానీ ఎలా ఉండాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మేల్స్లో చేసే ఒక ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి స్పర్మ్ అనాలిసిస్. సో వాళ్ళకి ఎక్కువ టెస్ట్లు ఉండవండి మేల్స్లో, బికాజ్ ప్రెగ్నెన్సీ కోసం కావాల్సింది వీర్యం శాంపుల్ ఇస్తే మనం దాంట్లో ఎలా ఉన్నాయి స్పర్మ్స్, ఎలా కదులుతున్నాయి, ఇవన్నీ చెక్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ స్పర్మ్ శాంపుల్ ఇవ్వాలంటే ప్రీ రిక్విసైట్స్ ఏముంటాయి? సో 2 to 3 days ఆఫ్ అట్లీస్ట్ అబ్స్టినెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ నాట్ మోర్ దెన్ అ వీక్ ఆల్సో. సో కలిసి ఉండి 1 week దాటిందంటే కూడా శాంపుల్ ఇవ్వడానికి పనికిరాదు. సో 2 to 5 or 6 days వరకు వీ యాక్సెప్ట్. సో దెన్ ఇచ్చే రోజు కొంచెం జెనైటల్ ఏరియా నీట్గా వాష్ చేసుకొని హైజీనిక్గా మెయింటైన్ చేసి ఇస్తే ఇన్ఫెక్షన్ అది కంటామినేషన్ కాకుండా శాంపుల్ క్లియర్గా వస్తుంది అనమాట. ఇది వన్ మోర్ థింగ్. సో మనం ఏమేం చెక్ చేస్తాం అనాలిసిస్లో? ఫస్ట్ వాల్యూమ్. సో ఈ వాల్యూమ్ అనేది మోర్ దెన్ 1.5 ml అంటే 1.5 ml కంటే ఎక్కువ రావాలి. నెక్స్ట్ వచ్చేసి కౌంట్. సో స్పర్మ్ కౌంట్ ఒక ml ఆఫ్ ఎజాక్యులేట్లో కౌంట్ వచ్చేసి 15 million కంటే ఎక్కువ ఉండాలి. టీ కాఫీ ఎక్కువగా తీసుకుంటే గుడ్ల మీద కణాల మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? టీ కానీ కాఫీ కానీ ఒక 1 to 2 cups మోడరేషన్లో పర్ డే తీసుకున్నంత వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా పడదు. కానీ మీరు దాన్ని ఎక్స్ట్రీమ్గా వెళ్తే, ఓవర్ కన్జ్యూమ్ అయితే అప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఎస్పెషలీ టీకి కాఫీకి మధ్యలో చూస్తే కాఫీ ఇంకా కూడా ఎక్కువ హార్మ్ఫుల్ టీ కంటే, బికాస్ కాఫీలో మీకు కెఫీన్ ఉంటుంది, టీలో అది ఉండదు. నా టీలో సమ్టైమ్స్ గ్రీన్ టీ లాంటివి వస్తాయి, తీసుకోండి అంటారు, మంచిది అని అంటాం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, స్పర్మ్ క్వాలిటీకి ఎగ్ క్వాలిటీకి హెల్త్కి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని చెప్పేసి. సో మెయిన్లీ కెఫీన్ ఏవేవైతే ఉన్నాయో కాఫీ కావచ్చు ఆర్ సాఫ్ట్ డ్రింక్స్, క్యాఫినేటెడ్ సోడాస్, ఇవైతే అన్నిటికంటే వర్స్ట్ అండి. ఇది కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. టీ కాఫీ లెవెల్లో వరకు మాట్లాడితే మాత్రం 1 to 2 cups మ్యాక్సిమం లిమిట్ చేయడానికి ప్రయత్నించండి. క్యాఫీన్ 200 to 300 milligrams per day. ఎగ్ని స్పర్మ్ని ఎలా అఫెక్ట్ చేస్తుంది? స్పర్మ్ గురించి మాట్లాడితే స్పర్మ్ నంబర్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, కదలిక శాతం తగ్గచ్చు, స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ, ఆ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉండొచ్చు ఓవర్గా కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఈ కెఫీన్ని. సిమిలర్లీ ఎగ్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి. ఎగ్లో కూడా సిమిలర్లీ మీకు జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి. అబ్జర్వబుల్ అమౌంట్స్లో, మినిమల్ అమౌంట్స్లో కన్జ్యూమ్ చేయడానికి ప్రయత్నించాలి. ఈరోజు మనం సిమ్టమ్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ ఉంది అనేది మనకు ఎట్లా తెలుస్తుంది, ఏ సైన్స్ ద్వారా మనకు తెలుస్తుంది అనేది తెలుసుకుందాం. సో ప్రతి 100 మందిలో ఒకరికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అజూస్పర్మియా ఎందుకు వస్తుంది, కణాలు లేకపోవడం అనేది ఎందుకు వస్తుంది? సో దానికి 3 కారణాలు విభజిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిస్ని మనం ఒక ఫ్యాక్టరీలా ఊహించుకుందాము. బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వాలి టెస్టిస్కి స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేయమని. ఆ స్పర్మ్స్ దారిలో నుంచి బయటికి రావాలి సెమెన్లోకి. సో బ్రెయిన్ని ఆర్డర్ అని అనుకుందాము. వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇన్ఫర్టిలిటీ అనేది ఇందులో ఉండొచ్చు. నెక్స్ట్ పెయిన్ ఉండడం, పీరియడ్ అప్పుడు పెయిన్ ఉండడం, డిస్మెనోరియా అని చెప్తాము. సో ఇంతకుముందు లేని పెయిన్ ఇప్పుడు సడన్గా అపియర్ అయ్యింది, పీరియడ్ అప్పుడు బాగా కడుపు నొప్పి వస్తుంది,
ఇవన్నీ ఎండోమెట్రియోసిస్, అడ్నోమయోసిస్లో కనిపిస్తుంది. పీరియడ్ తర్వాత కూడా పెయిన్ ఉండడం. సో పీరియడ్ తర్వాత కూడా మధ్య మధ్యలో కడుపు నొప్పి బాగా అనిపించడం. ఇది యూజువలీ ట్యూబల్ ప్రాబ్లం, హైడ్రోసాల్పింగ్స్ అంటే ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ రావడం, లేకపోతే ట్యూబ్లో నీరు నిండడం, వీటి వల్ల ఉంటుంది. అండ్ గర్భసంచి పచ్చవడం అని చెప్తాం కదా, పిఐడి. సో ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉన్నా పెయిన్ అనేది పీరియడ్ టైంలో కాకుండా మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. Is spotting or bleeding always a sign of miscarriage? Why the spotting or bleeding happens in pregnancy? So it depends upon which part or which trimester of pregnancy the spotting or bleeding is happening. Early pregnancy, first 3 months are considered very crucial. So any spotting or bleeding in these 3 months raises suspicion in the mind of the patient, making the patient very anxious that they might have a miscarriage. So first trimester spotting or bleeding is different from second or mid-trimester spotting bleeding and the last trimester spotting bleeding. Especially in the last trimester, when some spotting bleeding occurs near to the date of delivery, most of the times it is of no concern but can be the beginning of the labor pains or delivery pains. So what the patient is supposed to do is immediately visit the doctor and get evaluated. Mid-trimester bleeding or spotting can be because of low-lying placenta or also can be related to the risk of miscarriages or infections. So even this spotting or bleeding requires immediate evaluation by the doctor.